Hello and welcome to SKB Shots. Punjab Kings versus Chennai Super Kings, a high scoring match, and in the end, probably 2 overs decided the fate of the match అని చెప్పుకోవాలి. బట్ దానికన్నా ఎక్కువ చాలా క్యాచ్లు డ్రాప్లు అయిపోయినాయి. చెన్నై సూపర్ కింగ్స్ని బాగా హర్ట్ చేసే పంజాబ్ కింగ్స్ సరిగా ఫీల్డింగ్ చేయలేదు, కానీ దాన్ని యూటిలైజేషన్ అనేది చెన్నై సూపర్ కింగ్స్ చేసుకోలేకపోయారు. బట్ ఈ మ్యాచ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ప్రియాంష్ ఆర్యా. ఒకవైపు వికెట్లు పడిపోతున్నా ఇంకోవైపు మాత్రం అతను ఎదురుదాడికి ఏమాత్రం అడ్డు చెప్పకుండా అద్భుతమైన రీతిలో వందగొట్టాడు, పంజాబ్ని గెలిపించాడు. ఈ మ్యాచ్లో ఏం జరిగింది, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఇరు టీంలు బ్యాటింగ్ చేద్దాం అనుకున్నారు, అండర్స్టాండబ్లీ, బికాస్ చెన్నై చేజ్ అనేది మర్చిపోయారు. పంజాబ్ కింగ్స్ కూడా అండర్స్టాండబుల్, బికాస్ లాస్ట్ టైం వాళ్ళు ఫీల్డ్ అనుకున్నారు, పెద్దగా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం అనేది రాలేదు దానివల్ల. అండ్ అగైన్ చెన్నై కెనాట్ చేజ్ కాబట్టి వాళ్ళు కూడా ఫీల్డింగ్ అనేది వద్దు అనుకొని బ్యాటింగ్ ఎంచుకునే ప్రయత్నం చేశారు. స్టార్ట్ అవుతూనే 6తో స్టార్ట్ అయింది అండ్ ఆ తర్వాత వికెట్లు పడ్డాయి. బట్ చెన్నై సూపర్ కింగ్స్ ఏంటి అంటే, అది సీతం మార్కెట్లో సిరిమల్ చెట్టు సినిమాలో వెంకటేష్ లాగా నేను ఇలాగే ఉంటా, నేను అలాగే ఉంటా అంటే దేనికైనా లిమిట్ ఉంటుంది అని చెప్పేసి ఇంకో డైలాగ్ వస్తుంది. దే హ్యావ్ టు చేంజ్ దేర్ టాక్టిక్స్, లేదంటే వర్కౌట్ కాదు. 6th ఓవర్ అగైన్ గివింగ్ టు అశ్విన్. ప్రతి మ్యాచ్లోనూ అది ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతూనే వచ్చింది. లాస్ట్ మ్యాచ్లో 8 పరుగులే ఇచ్చిన, దట్ వాజ్ నాట్ ఎఫెక్టింగ్ దమ్ ఇన్ ఎనీ విచ్ వే. 3 వికెట్లు పడ్డాయి. గెట్ యువర్ ప్రైమ్ వికెట్ టేకర్ 6th ఓవర్ ఆఫ్ పవర్ ప్లేలో. హూ ఇస్ దట్? నూర్ అహ్మద్. అశ్విన్ అనవసరంగా తీసుకొచ్చారు అక్కడ, అండ్ అశ్విన్ ఇస్ నాట్ బౌలింగ్ వెల్ ఇన్ పవర్ ప్లే. పవర్ ప్లే తర్వాత అతను వేసిన ఏ ఓవర్ అన్నా చూడండి, ఇట్ హాస్ బిన్ ఫెంటాస్టిక్ ఎక్సెప్ట్ దట్ లాస్ట్ ఓవర్ టుడే. అక్కడ ముఖేష్ కనుక ఆ క్యాచ్ పట్టుకొని బౌండరీని తొక్కకుండా ఉండుంటే స్కోర్ 170 దగ్గర ఆగేది పంజాబ్ కింగ్స్ది. అశ్విన్ ఫిగర్స్ కూడా 48 ఉండేవి కావు, 35 for 3 లాగా ఉండేది, విచ్ ఆర్ ఎక్సలెంట్ ఫిగర్స్ ఆన్ దిస్ ట్రాక్. 6th ఓవర్ గివింగ్ టు అశ్విన్ వాజ్ అ బిగ్ బ్లండర్. దెన్ ప్రియాంష్ ఆర్యా ఆర్గ్యూబులీ అతనికి రూమ్ ఇస్తే కనుక లాగిపెట్టి కొడతాడన్న విషయం అశ్విన్కే తెలుసు. అతనే అతని యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు. అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి నోస్ దట్. లాస్ట్ మ్యాచ్లో ఆర్చర్ ఏం చేశాడో కూడా చూపించారు, వేర్ బాల్ కంప్లీట్గా స్టంప్స్ మీదే పెట్టాడు. స్టంప్స్ మీద పెడితే అతను అవుట్ అవుతాడన్న విషయం కూడా తెలుసు. ఒక్క బాల్ కూడా స్టంప్స్ మీద పడలా, ఒకే ఒక్క బాల్ పడింది. అది కూడా ఫార్చునేట్లీ ఫర్ ప్రియాంష్ ఆర్యా లీడింగ్ ఎడ్జ్ తీసుకొని బౌండరీకి వెళ్ళి సెంచరీ వచ్చింది. ఆ ఒక్క బాల్ మినహాయించి ఒక్క బాల్ కూడా స్టంప్ మీద ప్రియాంష్ ఆర్యాకి పెట్టాలా. దానికి తోడు క్యాచ్లు డ్రాప్ చేశారు, దానికి తోడు మిస్ఫీల్డ్ చేశారు. సో ప్రియాంష్ ఆర్యా కావాల్సినంత అదృష్టాన్ని చెన్నై సూపర్ కింగ్స్ అందించింది. అదృష్టం అందినంత మాత్రాన దాన్ని ఉపయోగించుకోకపోతే చేసేది ఏమీ లేదు. బట్ ప్రియాంష్ ఆర్యా దాన్ని ఉపయోగించుకున్నాడు. కొన్ని హిట్లు చూస్తే కనుక సాలిడ్ హిట్టింగ్ చేశాడు బాస్, వేరే లెవెల్ సాలిడ్ హిట్టింగ్. ఇది స్టాండ్ అండ్ డెలివర్ హిట్లు ఉన్నాయి, ఆ తర్వాత ఫుట్ వర్క్ యూజ్ చేసి కొట్టిన షాట్స్ ఉన్నాయి, పుల్ అండ్ హుక్ షాట్స్ ఆడిన విధానం ఉన్నాయి, స్ట్రైట్ షాట్స్ ఆడిన విధానం ఉన్నాయి, లెంగ్త్ బాల్స్ని కొట్టిన ఆ షాట్లు అయితే అల్టిమేట్గా ఉన్నాయి. సీన్ పవర్ ప్లే ఒకనొక దశలో వాళ్ళకి 5 6లు వచ్చి 1 4 కూడా రాలా. అండ్ ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక వాళ్ళు చాలా 6లు కొట్టారు, 16 6లు కొట్టారు వాళ్ళ స్పాన్ ఆఫ్ 20 ఓవర్స్లో. ప్రియాంష్ ఆర్యా 39 బాల్ 100 కొట్టాడు, 39 బాల్ సెంచరీ. అఫ్కోర్స్ అందులో 3 డ్రాప్లు ఉన్నాయి కాదనట్లా. బట్ ఒక ఎండ్లో మీకు వికెట్లు పడిపోతూనే వచ్చాయి. ప్రభు సిమ్రన్ సింగ్ తొందరగా కొట్టాడు, శ్రేయాస్ అయ్యర్ తొందరగా కొట్టాడు, 2 బోల్డ్లే అవుట్ అయ్యారు. మనం చెప్పిన బ్యాటిల్లో ఖలీల్ వర్సెస్ శ్రేయాస్ వర్కౌట్ అయింది, ఇంకో బ్యాటిల్ కూడా వర్కౌట్ అయింది, దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మీకు 3rd వికెట్ రూపంలో మీకు మళ్ళీ టక్ అని చెప్పేసి స్టైనిస్ పడ్డాడు. స్టైనిస్ పడిన తర్వాత మీకు నేహల్ వదేరా, మ్యాక్స్వెల్ పడ్డారు. 5 వికెట్లు పడిపోయాయి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 8th ఓవర్ 5 వికెట్స్ గాన్. శశాంక్ సింగ్ వచ్చాడు అండ్ ప్రియాంష్ ఆర్యా వచ్చాడు. అక్కడ కనుక కొంచెం పదును పెట్టుంటే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ బౌలింగ్కి దే వుడ్ హావ్ వన్ దిస్ మ్యాచ్. ఈ సర్ఫేస్ వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పాము, యాక్చువల్గా కలిసి వచ్చింది. బట్ వాళ్ళ టాక్టిక్స్ ఏమాత్రం కూడా దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. రుతురాజ్ గైక్వాడ్ అండ్ టాక్టికల్ టీమ్, అది ఎవరైతే గార్నించో వాళ్ళు, ఇట్ మైట్ బి ధోనియో లేకపోతే హసియో ఫ్లెమింగో, ఎవరైతే అసోసియేట్ ఉన్నారో దే ఆల్ డన్ అ టెర్రబుల్ జాబ్. అండ్ అది పంజాబ్ కింగ్స్కి బాగా వర్కౌట్ అయింది. అండ్ పంజాబ్ కింగ్స్ టాక్టికల్లీ వర్ ఫ్యాబ్యులస్. వాళ్ళు టెరిఫిక్, వీళ్ళు టెరిబుల్, అంతే తేడా. 220 చేజ్ చేయాలి. పవర్ ప్లేలో 1 6 రాలా చెన్నై సూపర్ కింగ్స్కి, ఒక్కటంటే 1 6 రాలా. వాళ్ళు డెఫినెట్లీ దే గాట్ ఇన్ యుగ్వీర్ సింగ్, వాళ్ళ వైశాఖ్ విజయ్ కుమార్ అనుకున్నారు కానీ తీసుకొని రాలేదు. పవర్ ప్లేలో బౌలర్ కావాలనుకున్నారు. పవర్ ప్లే ఇఫెక్టివ్గా వెళ్ళిందా చెన్నై సూపర్ కింగ్స్ కంటే? నాట్ సో ఎఫెక్టివ్. బట్ వాళ్ళకి 1 వికెట్ కూడా పడలా. ఆన్ ది అదర్ అండ్ అన్ఫార్చునేట్లీ 1 6 కూడా రాలా. వెన్ యూఆర్ చేసింగ్ 220, పవర్ ప్లేలో మినిమం మీరు కొట్టాల్సింది ఏంటి? 11 runs per over. 20 into 11 220, 6 into 11 66. ఆ 66 రాలా. ఆ తర్వాత మ్యాక్స్వెల్ బౌలింగ్లో రచిన్ రవీంద్ర ముందుకు వచ్చి అవుట్ అయ్యాడు, ముందే సైన్ ఇచ్చాడు ముందుకు వస్తున్నట్టు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మ్యాక్స్వెల్ 2 ఓవర్లు వేసాడు, చహల్ ఒకే 1 ఓవర్ వేసాడు. అక్కడ కూడా శ్రేయాస్ అయ్యర్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే దూబే ఉన్నాడు,
దూబేకి మనం స్పిన్ ఇంట్రడ్యూస్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అండ్ ఆల్దో ఐ వుడ్ హావ్ ప్రిఫర్డ్ చహల్, ఎందుకంటే చహల్ ఐపీఎల్ హైయెస్ట్ వికెట్ టేకర్. బట్ సమ్హౌ ఆ డిఫెన్సివ్ మైండ్ సెట్ అనేది ఉండింది శ్రేయస్ అయ్యర్ దగ్గర. అండ్ అలాగే బౌలర్స్ అట్ హిస్ డిస్పోజల్ కూడా ఉన్నారు కాబట్టి ఈ వాంటెడ్ టు జస్ట్ డిఫెండ్ ద స్కోర్. వికెట్ తీసుకోవాలి, అది తీసుకోవాలనే ఆలోచన కాకుండా ఈ స్టక్ టు హిస్ బేసిక్, స్టక్ టు హిస్ ప్లానింగ్. దానికి చాలా గట్స్ కావాలి. ఒకవేళ కనుక ఆ మ్యాచ్ ఓడిపోయి ఉంటే ఫస్ట్ క్వశ్చన్ అడిగేది చహల్ కైకునే బౌలింగ్ కరా అంటారు. సో దానికి అతను ప్రిపేర్డ్గా ఉన్నాడు, విచ్ ఇస్ వాట్ ఐ లైక్ అబౌట్ శ్రేయస్ అయ్యర్. తర్వాత ఆ సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ బాగానే వస్తూ ఉన్నా, దూబే పాపం బాగానే కొడుతూ ఉన్నా, కాన్వే దగ్గర నుంచి యు ఆర్ నాట్ గెట్టింగ్ దట్ ఫైర్ పవర్. 11 runs per over రిక్వైర్డ్ రేట్ ఉన్నప్పుడు, ఆ రిక్వైర్డ్ రేట్ 12-13 దాకా వెళ్ళినప్పుడు ఇలాంటి స్కోర్, ఇలాంటి 140-150 స్ట్రైక్ రేట్లు ఆడితే వర్కౌట్ కాదు. అండ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ బాగానే ఆడాడు. ఈ హెల్త్ ఇన్నింగ్స్ టుగెదర్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాన్వే లేకపోతే ఇన్నింగ్స్ కూడా వచ్చేది కాదు. మళ్ళీ డెడ్ వాక్లు వేసుకుంటూ లాస్ట్ దాకా తీసుకెళ్తూ ఇరిటేటింగ్ గేమ్ ఆడేవాళ్ళు. ఇందులో కనీసం ఒక ఫైట్ అన్న కనిపించింది చెన్నై సూపర్ కింగ్స్ నుంచి. బట్ స్టిల్ యూ నీడ్ దట్ ఎక్స్ట్రా పవర్ ఫ్రమ్ యువర్ ఓపెనర్స్. బిగ్ చేసెస్, రుతురాజ్ గైక్వాడ్ ఆల్వేస్ హ్యాండ్స్ అప్, ఆల్వేస్ హ్యాండ్స్ అప్. ఒకే ఒక ఇన్నింగ్స్ ఆడాడు రాజస్థాన్ రాయల్స్తో, అది కూడా పాపం క్రూషల్ సమయంలో అవుట్ అయిపోయాడు. దే వాజ్ నాట్ ఏబుల్ టు విన్ దట్ గేమ్. బట్ లాకీ ఫర్గ్యూసన్ వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్, ఆ బ్యాటిల్ కరెక్ట్గా వర్కౌట్ అయింది. రెండు బ్యాటిల్స్ వర్కౌట్ అయ్యి. ఇన్ఫ్యాక్ట్ ఖలీల్ అహ్మద్ వర్సెస్ స్టాయినిస్ అనుకున్నాను, స్టాయినిస్ ముందే అవుట్ అయిపోయి ఆ బ్యాటిల్కి అసలు తావే లేకుండా చేశాడు. రుతురాజ్ అవుట్ అయిపోయిన తర్వాత దూబే అండ్ కాన్వే బాగా ఆడుతున్నప్పుడు 6 overs అరౌండ్ 80 was still a gettable score. అక్కడ శ్రేయస్ అయ్యర్ అగైన్ డీడ్ అ స్మార్ట్ థింగ్. ఆ స్మార్ట్ థింగ్ ఏంటి అంటే, యాన్సన్, స్టాయినిస్ వీళ్ళందరూ రన్లకు వెళ్తున్నారు. 2 overs మనం హర్షదీప్ అండ్ అలాగే ఫర్గ్యూసన్ చేతి ఇద్దాం 2 overs. దెన్ ఆ 4 overs వీళ్ళు కనుక 2 overs కనీసం ఒక 15-16 ఈవెన్ 20 runs ఇచ్చినా కూడా 4 overs 60 విల్ బీ హ్యూజ్ ఆస్క్. అక్కడ ఎక్కడో ఒక ఓవర్ రిస్క్ తీసుకోవచ్చు అనుకున్నాడు. అండ్ ఇట్ పెయిడ్ ఆఫ్. ఒక ఓవర్లో హర్షదీప్ సింగ్ ఓన్లీ 6 runs మాత్రమే ఇచ్చాడు. నెక్స్ట్ ఓవర్లో లాకీ ఫర్గ్యూసన్ అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేశాడు. దుబే వికెట్ కూడా పడింది. దుబే వికెట్ పడిన తర్వాత ఎంఎస్ వాక్డ్ ఇన్, అండ్ ఎంఎస్ ఇస్ స్టిల్ కాంట్రిబ్యూటింగ్ బాస్. ఎంఎస్ ఇస్ కాంట్రిబ్యూటింగ్, దెన్ సమ్ ఆఫ్ హిస్ కౌంటర్ పార్ట్స్ వర్ స్టిల్ ప్లేయింగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ కాంట్రిబ్యూషన్ అనేది నచ్చింది. కానీ అగైన్ ఈ ఎంఎస్ ఏ సమయంలో అయితే వచ్చాడో ఆడడానికి మ్యాచ్ వస్తాడు, ఆ సమయంలో మ్యాచ్ వస్తాను. ఎంఎస్ ఏం చేసాడు కదా, 4 overs 70 was an impossible task. లాస్ట్ ఓవర్లో 28 was not going to happen. అట్ ఎవరున్నా ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. అందులో మొదటి బాల్కి అవుట్ అయిపోయాడు, సరే వదిలిపోయింది అక్కడ. బట్ ఎంఎస్ అగైన్ వాక్డ్ ఇన్ వెన్ రిక్వైర్డ్ రేట్ వెంట్ అవుట్ ఆఫ్ బౌండ్స్. ఎట్లా వెళ్ళింది అవుట్ ఆఫ్ బౌండ్స్? హర్షదీప్ సింగ్ ఓవర్ 6 runs, ఫర్గ్యూసన్ ఓవర్ అలాంగ్ విత్ శివం దుబేస్ వికెట్. ఆ 2 overs అనేవి ఈ మ్యాచ్ మొత్తాన్ని కూడా మార్చాయి. ఎస్, పంజాబ్ కింగ్స్ కూడా చాలా మిస్ఫీల్డ్ చేశారు, సిఎస్కేలో చాలా మిస్ఫీల్డ్ చేశారు. హౌ నాట్ టు ఫీల్డ్ అనేది ఎవరికన్నా చూపించాలంటే ఈ మ్యాచ్ చూపించవచ్చు, ఈ క్యాచ్ డ్రాపులు చూపించవచ్చు. చాలా అంటే చాలా క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. సరే, ఓవరాల్ పిక్చర్ చెప్పాలి అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా 11 క్యాచ్లు డ్రాప్ చేశారు, 11 catches. అండ్ అందుకే అలా ఉంది వాళ్ళ పరిస్థితి పాయింట్స్ టేబుల్లో. పంజాబ్ కింగ్స్ వాళ్ళు అన్ఫార్చునేట్లీ వాళ్ళు కూడా అన్క్యారెక్టరిస్టిక్లీ వాళ్ళు కూడా కొన్ని డ్రాపులు చేసినా కొన్ని దే హ్యావ్ డన్ వెల్. అండ్ బౌలింగ్లో ఆ లింక్స్ హిట్ చేసి వేయడం అనేది చాలా బాగా వర్కౌట్ అయింది వాళ్ళకి. దానివల్ల చెన్నై సూపర్ కింగ్స్ ఇందాక అన్నట్టుగానే ఎనీవే బిహైండ్ ద రిక్వైర్డ్ రన్ రేట్, బిహైండ్ ద 8 ball. అండ్ ఇక్కడ కూడా ఈవెన్ ఎట్ ద ఫినిష్ చూసుకుంటే కనుక ఎటువంటి ఛాన్స్ అనేది కనిపించలే. సో ఐ సమ్హౌ ఫీల్ దట్ ఆ ఫైర్ పవర్ ల్యాకింగ్ ఏదైతే చెన్నై సూపర్ కింగ్స్లో ఉందో అది ఏమీ చేయలేవు, బికాస్ దే హ్యావ్ నాట్ బడ్జెటెడ్ ఫర్ దట్ ఫైర్ ప్లేయర్స్. వాళ్ళ టీం తెచ్చుకుందల్లా కూడా చెపాక్లో గెలవడానికి. పొద్దున ప్రీవ్యూలో కూడా అదే చెప్పా, దట్ ఈ సర్ఫేస్ ఆల్దో దే మైట్ లైక్, బట్ పెద్ద స్కోర్ వచ్చిందంటే దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు చేస్. టాక్టికల్గా వాళ్ళు చాలా మార్చుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది, బట్ అంతకన్నా ఎక్కువ క్యాచెస్ బాస్. ఆర్సీబీతో క్యాచ్లు డ్రాప్ చేసి వదిలించుకున్నారు, ఇక్కడ మ్యాచ్ క్యాచ్లు డ్రాప్ చేసుకుని వదిలించుకున్నారు, రాజస్థాన్ రాయల్స్తో సరిగ్గా ఫీల్డింగ్ చేయకుండా వదిలించుకున్నారు. దే కూడా won 3 games. వాళ్ళు ఓడిపోయిన 4 games 3 games గెలిచుండే అవకాశాలు ఉండే. దే ఆర్ ఎ టీమ్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ టాక్టిక్, విచ్ ఇస్ బేస్డ్ ఆన్ అక్యుమెన్. కొంచెం బుర్రవాడి జాగ్రత్తగా ఆచితూచి అడుగులేసే టీం. వాళ్ళు ఎగ్జూబిరెన్స్ ఆఫ్ యూత్, మేము కుమ్మేస్తాం, మేము చూపిస్తాం అనే టీం కాదు. సో అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. అండ్ అశ్విన్ లాంటి వాళ్ళు, నూర్ అహ్మద్ లాంటి వాళ్ళు, జడేజా లాంటి వాళ్ళు పెట్టుకొని క్యాచ్లు డ్రాప్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. రచిన్ రవీంద్ర ఆల్సో డ్రాప్ డే క్యాచ్, అది కూడా చాలా. ఆ క్యాచ్ డ్రాప్ చేసింది 20 runs ఆడాయి సుశాంత్ సింగ్ బ్యాట్ నుంచి. ఆ 20 runs యాడ్ కాకుండా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలిచాయి. పంజాబ్ కింగ్స్ ఆన్ ది అదర్ హ్యాండ్, వాట్ ఇంప్రెసెస్ మీ ఇస్, ఒకటి ప్రియాన్ షారీ ఆడిన విధానం, 2 శశాంక్ సింగ్ ఆడిన విధానం. 2 మ్యాచ్ల్లోనూ ఫినిష్లో చాలా అద్భుతమైన రీతిలో దోహదపడ్డాడు. మార్కో యాన్సన్ కాంట్రిబ్యూట్ చేశాడు బ్యాట్తో. బౌలింగ్లో చహల్ 1 over పక్కన పెట్టేస్తే దే కుడ్ స్నీక్ ఇన్ మ్యాక్స్వెల్ నుంచి 2 overs. దూబే వచ్చిన తర్వాత ఒక్క స్పిన్ రాలా దూబే వచ్చిన తర్వాత. బట్ స్టాయినిస్, యాన్సన్, ఫర్గ్యూసన్, హర్షదీప్ వీళ్ళందరూ కూడా చాలా క్రిటికల్గా ఉన్న సమయంలో బాగా బౌలింగ్ చేశారు. శ్రేయస్ అయ్యర్ వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకున్నాడు. అండ్ టాక్టికలీ దే వర్ ఎ వెరీ స్ట్రాంగ్ సైడ్.
పంజాబ్ కింగ్స్ దగ్గర యూత్ ఉంది, హార్డ్ హిట్టింగ్ ఉంది, ప్లస్ వాళ్ళ దగ్గర టాక్టిక్ కూడా ఉంది. ఎస్, టాక్టికలీ కొంచెం వెనకున్నారు వాళ్ళ హార్డ్ హిట్టింగ్ గేమ్తో పోల్చుకుంటే టాక్టిక్ కొంచెం వెనకున్నారు, అది అన్ని గేమ్లో కనిపిస్తుంది. బట్ ఆ టాక్టిక్లో కొంచెం వెనకున్న వాళ్ళకున్న రిసోర్సెస్ని ఎట్లా వాడుకోవాలనే దాంట్లో మాత్రం చాలా ముందు ఉన్నారు. దట్ ఈస్ వాట్ విల్ విన్ యూ గేమ్స్. ఉన్న రిసోర్సెస్ని ఎట్లా వాడుకోవాలి, ఉన్న లిమిటేషన్స్ని అపోనెంట్ ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఎలా చూసుకోవాలి. దట్ ఈస్ వేర్ శ్రేయస్ అయ్యర్ అలాంగ్ విత్ రికీ పాంటింగ్ ఆర్ డూయింగ్ వండర్స్ టు దిస్ టీమ్ అనిపించింది. టఫ్ ఇంకా చెన్నై సూపర్ కింగ్స్కి. పంజాబ్ కింగ్స్ ఆర్ ఆన్ అ రోల్. వాళ్ళు 3 గెలుచున్నారు, ఢిల్లీ 3 గెలుచుంది, ఆర్సీబీ 3 గెలుచుంది. దే ఆల్ గోయింగ్ స్ట్రాంగ్ ఇక్కడ. అండ్ ఆర్గ్యుబులీ 3 స్ట్రాంగ్ టీమ్స్ నా దృష్టిలో. దే ఆర్ ద 3 స్ట్రాంగ్ టీమ్స్. చెన్నై అఫ్ కోర్స్ చపాక్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రాంగ్ అని చెప్పాను, నా ప్రివ్యూ వీడియోలో కూడా అదే ఉంది. ముంబై టాక్టికలీ దే ఆర్ గుడ్, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవుతున్నారు. టాక్టికల్లో కొన్ని ఫ్లాస్, ఎగ్జిక్యూషన్లో భయంకరమైన ఫ్లాస్. ఎస్ఆర్హెచ్ టాక్టికల్ ఫ్లాస్, ఎగ్జిక్యూషన్ ఫ్లాస్. బట్ స్టిల్ అట్లీస్ట్ ఒక రకంగా మాట్లాడుకుంటే ఎగ్జిక్యూషన్ కన్నా టాక్టిక్కే ఎస్ఆర్హెచ్ ఎక్కువ ఫ్లాప్ అయిందని చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్ టాక్టిక్స్ ఫుల్ ఫ్లాప్, ఎగ్జిక్యూషన్ చేయడానికి లేదు ఇంకా. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ లుకింగ్ టఫ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. వాళ్ళు మళ్ళీ విన్నింగ్ వేస్కి వస్తే ఏమైనా జరుగుతుందేమో చూడాలి. బట్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ టుడే దేర్ వాజ్ ఎ ఫైట్. అదొక్కటే వాళ్ళకి పాజిటివ్. ప్రాబ్లీ దూబేస్ ఫార్మ్ ఇస్ అగైన్ పాజిటివ్ అనుకోవచ్చు. బట్ పంజాబ్ కింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూస్తే ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ యంగ్ ఫెలో ప్రియాన్చార్య. ఒకటి మొన్న మ్యాచ్లో ప్రభసిమ్రన్ సింగ్ బాగా కొట్టాడు, ఇప్పుడు ప్రియాన్చార్య బాగా కొట్టాడు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళిద్దరు ఆడటం అవసరం. ప్రతి మ్యాచ్ శ్రేయాస్ ఆడతాడనే గ్యారంటీ లేదు. నిన్న మ్యాచ్లో శ్రేయాస్ అవుట్ అయిపోయాడు, ఇవాళ మ్యాచ్లో శ్రేయాస్ అవుట్ అయిపోయాడు. సో ఆ ప్రెషర్ స్టాయినిస్ మీద, మ్యాక్స్వెల్ మీద పడి వాళ్ళిద్దరు అవుట్ అయిపోతే పరిస్థితి ఏంటి? సో యువర్ ఇండియన్ బ్యాటర్స్ వర్ ఓపెనింగ్, వాళ్ళు స్ట్రాంగ్ ఆడాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరూ చెరొక మ్యాచ్లో బాగా ఆడారు అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇవాళ ఇది ఖచ్చితంగా ప్రియాన్చార్య ఒక స్టార్ ఇస్ బానో లేకపోతే బయటకు వచ్చాడన్న విషయం పక్కన పెట్టేస్తే కనుక దిస్ ఈజ్ అ నాక్ దట్ విల్ టెల్ హిమ్ దట్ వాట్ ఇట్ టేక్స్ టు ప్లే అట్ ది హైయెస్ట్ లెవెల్. వెల్ డన్ పంజాబ్ కింగ్స్, వెల్ డన్ ప్రియాన్చార్య.